శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నేను మీకు చెప్పే వంటకం ఏమిటంటే ఆనియన్ రవ్వ దోశ. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం అర అంగుళం సన్నంగా తరగాలి, మిరియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు 3, వేయించిన జీడిపప్పు పలుకులు 3 టీ స్పూన్లు. తయారీ విధానం ఏంటంటే బియ్యం పిండి రవ్వలను నీళ్లు చేర్చి గంటి జారుగా కలుపుకోవాలి. జీలకర్ర ఉప్పు పిండిలో వేసి కలపాలి. పిండిని 4 గంటల పాటు పక్కన ఉంచి పులియనివ్వాలి. ఉల్లి పచ్చిమిర్చి అల్లం జీడిపప్పు మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి. పెనం వేడి చేసి కాసింత నూనె పోయాలి. పిండిని దోశలా పోసి ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి. నూనె పోసి దోశ కాల్చాలి. వేడిగా సాంబార్ లేదా చట్నీతో వడ్డించుకోవాలి. ఇదే మిశ్రమంలో బియ్యపిండి బొంబాయి రవ్వతో పాటు కావాలనుకున్న వాళ్ళు కొంచెం మైదా కూడా కలుపుకోవచ్చు. ఇది ఆనియన్ రవ్వ దోశ. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.